హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే సీఎం జగన్కు ప్రమాదం, కంటతడి పెట్టిన పొన్నవోలు సుధాకర్. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం సీఎం జగన్ కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లారు. అయితే అంతకుముందు ఐపాక్ బృందంతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై జగన్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. గతంలో 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అయితే వారికి చెప్పారు. సో దీంతోపాటు వైసీపీ నేతలు క్యాడర్ కూడా జగన్ పట్ల విశ్వసనీయత అయితే ఉన్నారు. సో ఇదే సందర్భంలో జగన్ను నమ్మిన బంటుగా భావిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్లో వైసీపీ ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయండి. వైసీపీ ఎన్ఆర్ఐ నేతల ఉద్దేశించి మాట్లాడగా అడిషనల్ ఏజీ పొన్నవోలు ఓ దశలో వేదికపై కంటతడి పెట్టారు. చివరకు నేతలు ఆయనకు సర్ది చెప్పారండి. పొన్నవోలు తిరిగి మాట్లాడారు. సో విధంగా అయితే జరిగింది. అసలు ఎన్నికల్లో తమకు అండంగా నిలిచినందుకు త్వరలో కలిసి విందు చేసుకుందామని చెప్పి ఈ సమావేశాన్ని అయితే మొత్తానికైతే ముగించారు. ఈ వ్యాఖ్యలపై మొత్తానికి ఇంకా స్పష్టత రాలేదు. సో వైసీపీ ఎన్ఆర్ఐ నేతలను ఉద్దేశించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ఆపదలో ఉన్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదని మన కీలక వ్యాఖ్య చేశారు పొన్నవోలు. సో దీని తర్వాత ఆయన కన్నీళ్లు ఉప్పొంగాయి. జగనన్న కోసం కాకుండా పేదల కోసం ఆయన్ను కాపాడాలని అయితే పొన్నవోలు అన్నారు. ఆయన కష్టాలు తనకు తెలుసని, వారు ఆపదలో ఉన్నారని చెప్పారు. జగన్ మాట వినేవారు. సో ఈ విధంగా జగన్ మాట వినేవారు కాదని, ఏది జరిగినా జరుగుతుందని భావించే వారనైతే చివరికి చెప్పుకొచ్చారు ఆయన పొన్నవోలు.